అయితే ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో తప్పు చేస్తావా? అసలు తప్పు కొత్త చేశాను పిల్లోడు అనేసి అంటున్నాను. ఇంకా తప్పు మనకి ఏం చేయలేదని తెలియదు వాదిస్తున్నాను మన నేను. ఇంటికి అన్నాక చుట్టాలు స్నేహితులు చాలా మంది నీకు వస్తారు. డౌట్ ముందే అలాంటప్పుడు ఎవరిని తెచ్చినా నీకు ఇట్లా డౌట్ ఉంటుంది ఆయన కళ్ళు ఆయన అబద్ధం చెప్పావు కదా. నేను చేయలేదని చెప్తున్నాను కదా, అతని కల్లా నేను కూడా అట్లే చెప్తున్నాను, నేను చేయట్లేదు తప్పు అని. సరే అయ్యా, నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అవి బయట పెట్టు. ఆవిడ ఒప్పుకునేటట్టుగా లేదు. మేము మా టీంని కూడా పంపించి నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా, ఎందుకంటే నువ్వు చెప్పి మాట ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని చూడండి మ్యామ్, ఒకసారి ఫోన్ తీసుకొని చూడండి. నేను చేసిన కాల్ కన్నా అతను చేసిన కాల్స్ ఎక్కువ ఉంటాయి. నిజమేనా? అవసరం అతను లేదు, చేయమని చెప్పి మా ఇంటికి ఎంక్వైరీ వచ్చే మేము డబ్బులు ఇవ్వమని చేయించాం. చెప్పి ఈయనే నువ్వు చేస్తారు. చెప్తే మేము నమ్మేం నేను కదా. నిజమా కాదని అతనికి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇప్పుడు అతను కాల్స్ ఉన్నాయనేసి అంటే మీరు ఫోన్ చేసి నాకు చెప్పాలి, అతనికి ఫోన్ చేయమని చెప్పి డబ్బులు వాళ్ళ దగ్గర ఇచ్చి పంపించమని అన్ని మీరే చేపిస్తున్నారు. ఇంక ఫోన్ ఎట్లుంటుంది, ఎట్లా చేయకుండా ఉంటారు. ఏమో ఒక వ్యాపారం చేసేటప్పుడు అన్ని దగ్గరికి ఆయనే రావాలంటే కుదరదు కదా. అప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్ గా నాకు చెప్పాలి. అప్పుడు నేను నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏం ఎందుకు చేస్తాడు? ఎత్తను ఫోన్, నేను ఇంట్లో ఉంటే వంటకాడు ఉంటే ఎత్తను. నువ్వు చేసిన ప్రతిసారి ఫోన్ ఎత్తుతుందమ్మా. లేదు మేడం, మామూలుగా మార్నింగ్ టైమ్ లో ఫోన్ చేస్తే మా ఇంట్లో ఏమంటుందంటే ఒక 11 కి అలా చేస్తాను, నేను క్యారేజ్ గురించి కాల్ చేస్తాను. ఆ టైంలో కాల్ చేస్తే నేను స్కూల్ కాడ ఉన్నాను, పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాను అంట. సరే అనేసి కాల్ కట్ చేసి అప్పుడు మీ ఫ్రెండ్ నీతోనే ఉంటాడా? నాతోనే ఉంటాడు. ఈవిడ ఫోన్ క్యారేజ్ ఎత్తుతుంది మరి. పంపిస్తాను ఇంటికి, అప్పుడు నా ఫోన్ లీవ్. అతనితో క్యారేజ్ పంపించిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావమ్మా నువ్వు? ఏదైనా పనిలో ఉంటారని కూడా అనుకోవచ్చు. మీరు అప్పుడే అట్లా అపార్థం చేసుకుంటే నేనేం చేయగలుగుతాను? అంటే ఆయన క్యారేజ్ వచ్చిన తర్వాత నీకు పని కలుగుతుంది అన్నమాట. అతను క్యారీకి ఎత్తుకోపోయినప్పుడే కాదు, ఎప్పుడు చేసినా ఆయన అలాగే మాట్లాడతారు మేడం. ఆయన ఈ రోజు కొత్తగా ఏం కావట్లేదు. అయితే నువ్వు 100% కరెక్ట్, ఆయన 100% రాంగ్ అంటే. నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి వాదిస్తున్నాను. తప్పు చేసిన వాళ్ళు కూడా వాదిస్తారు. తప్పు చేసిన వాళ్ళు వాదించచ్చు, చేయని వాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అది నేను ప్రూవ్ చేస్తానమ్మా. మీరు చేయండి మేడం, నేను చేసావో లేదో మేము ప్రూవ్ నేను కూడా చేస్తాం. నిరూపిస్తాను మేడం. ఆయన చేసింటే చెప్పాడని భయపడాలి. చెప్పి మేము కూడా వచ్చాం కదా. మొత్తానికి మీరు తప్పు చేయలేదంటారు. నేను చేయలేదనే చెప్తున్నాను. ఆయన చూసింది మొత్తం అబద్ధం అంటారు. అసలు ఆమె కళ్ళతో చూసింది ఏది నిజం కాదు కదా వాళ్ళు సార్. ఏం చేయకపోతే నేను ఇంత దూరం వచ్చి ఎందుకు వస్తాను సార్ నేను? కళ్ళతో చూసింది నిజం కాదని చెప్తుంది సార్, ఇంకేం మాట్లాడతాం? అక్కడ ఏం జరుగుతుందో మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాటలతో చెప్తే మీ ఆవిడ ఒప్పుకునేటట్టుగా లేదు. మేము నిరూపించింది, నువ్వు నిరూపించింది ఆవిడ కళ్ళ ముందు పెడితే ఆవిడ ఒప్పుకుంటుంది. అప్పుడు ఎలాంటి వాళ్ళు మాటలతో ఒప్పుకునే రకం కాదు. ఏముందో నీ దగ్గర ప్రూఫ్ పిలువు. మేడం మీరే పిలిపించండి. నువ్వు చెప్పిన వెంటనే మేము కూడా ఏం పిచ్చి వాళ్ళ నమ్మి లేదు. మా టీంని పంపించి మేము కూడా ఎంక్వైరీ చేయించాం. నువ్వు పిలవద్దు, మేమే పిలుస్తాం. సరే ఏం మా సురేష్ దా. నమస్తే. ఎవరు ఆయన తెలుసమ్మా నీకు? తెలుసు మేడం. ఎవరు? మా ఇంట్లో మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టారు ఈయన? ఫ్రెండ్ అనేసి. క్యారేజ్ పడు నేను ఇంటి నుంచి ఆయన పంపిస్తూ ఉంటాను, వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఏమమ్మా మరి అతను చెప్తున్నది మీ ఇద్దరికి అఫైర్ ఉంది అని చెప్తున్నాడు ఆయన, నిజమా అబద్ధమా? అబద్ధం అనేది నేను కూడా చెప్పలేను మేడం. ఎందుకంటే అతను చూసేది నమ్మక ద్రోహం ఏమిటి? అతను తప్ప ఇంకా ఎవరు లేరు కదా మేడం ఇక్కడ, వేరే వాళ్ళు. అతను ఒక్కటి చూసేదాన్ని చెప్పగలరు. ఇక్కడ మనసు అనేది ఒకటి ఉంది కదా నీకు, అది సాక్ష్యం చెప్తుంది కదా. మనసు అయితే అది మనసు అనేది తెలంగాణ మేడం సాక్షి చెప్తుంది. చెప్తా? చెప్పదు మేడం. ఆయన మీ ఇద్దరిని బెడ్ మీద చూసాడా? నిజమా అబద్ధమా? మీరు చెప్తారా లేకపోతే అవి కూడా ప్రూఫ్స్ పెట్టమంటారా ఆయన్ని? అతను చూసేదాన్ని మాత్రం నిజమే మేడం. చెప్పండి ఇప్పుడు అమ్మా, మీరు చెప్పారు కదా. ఇప్పుడు చెప్పమ్మా. ఇందాకలంతా ఏదో మాట్లాడావు కదా పెద్ద ఇదిలా. ఇప్పుడు దమాయించి ఎవరిని దమాయిస్తావు? ఆయన దమాయిస్తావా మమ్మల్ని దమాయిస్తావా? తప్పు అతను కూడా ఉంది కదా మేడం. ఎవరి తప్పు ఉంది? ఏం మాట్లాడద్దు, మాట్లాడితే చేసింది నువ్వు తప్పు. నువ్వు దోవలపోయే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వు. ఆగు ఒక నిమిషం. ఏం తప్పు చేశాడు? దోవలపోయే వాళ్ళని ఉంటుండగా ఇంకో ఆడదానితో తీసుకొచ్చి తీసుకొచ్చి బెడ్ మీద ఉన్నాడా నీకులాగా? నాకు లాగాని కాదు, అతనే తీసుకొచ్చి పెట్టాడు. అతను తీసుకురాకుంటే ఇంత గొడవ జరుగుండదు కదా. ప్రాణ స్నేహితుడికి ప్రాణ స్నేహితుడు అయితే బయట ఉంచాలి, ఇంట్లో ఎక్కువ చేకంగా బెటర్ కదా. ఇంట్లో పెడితే అలా చేసేస్తావా? అది బై మిస్టేక్ వల్ల జరుగుండొచ్చు, నేను తప్పుగా అన్ని బై చెప్పట్లేదు. మిస్టేక్. ఆడాలి సిగ్గుపడేటట్టుగా మాట్లాడకమ్మా, కొంచెమైనా సిగ్గుపడు. బై మిస్టేక్ జరుగుతుందా? భర్త అన్నోడు ఉండగా బై మిస్టేక్ జరుగుతుందా? అలాంటివన్నీ అంటే బై మిస్టేక్ అని ఎవరితో పడితే ఆడుతోనే ఇదైపోతావా? అతను తీసుకురాకుండా ఇలా జరుగుండదు. ఆయన తీసుకొస్తే చేస్తావా? ఎందుకు తీసుకురావాలి? ఇలాంటి ఆడాళ్ళు ఉంటే ఎవరో చుట్టాలు కూడా ఇంటికి రావద్దు అనమాట. మగ చుట్టాలు వచ్చినా ఇలాగే అనుకుంటారు. ఇంకా ఆవిడ అలాగే తెగించి మాట్లాడుతుంది. బాబు నువ్వు చెప్పు మరి. ప్రాణ స్నేహితుడు ఒక స్నేహితుడిని హెల్ప్ చేద్దామని తీసుకొస్తే నువ్వు ఇదే నా పని చేసేది? నేను స్టార్టింగ్ మంచిగా ఉండేవాడిని సార్. నాకు తెచ్చాక 2 years తర్వాత బాగానే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఏమైంది బుద్ధి కోతి పట్టుకెళ్ళింది తర్వాత. లేదు మేడం, జస్ట్ నార్మల్ గా ఆ తర్వాత డైలీ ఇంటికి పంపించడం వల్ల జస్ట్ నార్మల్ గా అలాగా లుక్స్ ఇచ్చి మనసు చెడిందా ఆవిడ చూసి? అంత అలా కాదు మేడం, అంత లుక్స్ ఇచ్చుకుంటూ అంత అలా ఎక్కువ ఆవిడ ఏమైనా 16 years పాప అనుకుంటున్నావా లేకపోతే టీనేజర్ అనుకుంటున్నావా? ఆమె నీకు చూసి మనసు పాడవడానికి
నేను చూస్తే పెళ్లి ఓకే మేడం. అయ్యింది, ఒక ఇద్దరు పిల్లల తల్లి, ఒక ఫ్యామిలీ, ప్రాణ స్నేహితుడు అక్కడ నీకు కొంచెమైనా నీకు ఇంకిత జ్ఞానం ఉందా? ఓకే మేడం, నాకంతా లేదనుకుంత అమ్మాయికి ఏమైపోయింది మేడం ఇంక దిగాను. చెప్పమ్మా, ఒక ఆడదానికి సమాధానం మీరు ఎట్లా చెప్పు. అబ్బాయి కనెక్ట్ మంచి ఆన్సరే అడిగాడు. చెప్పండి మీ మీ పరిస్థితులు ఏమున్నాయి మరి, ఎందుకు అటు సైడ్ మీరు మళ్ళీ గారు మా మొహాలు చూస్తున్నావేంటి? అంటే కేవలం మీరు మోజు కోసం చేశారా ఇది? శారీరక సుఖం కోసం. నా తప్పంతా లేదు మేడం అందు ఉమ్. ఎక్కువగా ఉమ్. నేను మా క్యాజువల్ చూసిన ఇవి రెండు నాకు వద్దు చేతులు మేడం. కలిస్తేనే చప్పట్లు అవుతాయి. నాకు అసలు ఈ వయసే నాకు వద్దు మేడం. నా పిల్లల్ని నాకు తీయించండి, నేను ఎక్కడైనా పోయి బతుకుంటాను. వద్దు అంటే కుదరదమ్మా. అయితే మీరు వద్దు అనుకునేటప్పుడు మీరు ఇలాంటి తప్పటడుగులు వేసినట్టు పిల్లల్ని ఎందుకు అన్నారు? వాళ్ళ జీవితాలు రోడ్లు పాలు చేస్తారా? నేను ఇక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఏమన్నా అనుకుని నన్ను ఏమన్నా చేస్తే ఎట్లా మేడం? నా ఎవరు పిల్లలు చేసేస్తారమ్మా? చట్టాలు అనాథ న్యాయాలు అయిపోతారు. లేవా? పోలీస్ స్టేషన్ లేవా? పక్కన లాయర్ గారు లేరా? లేరా? అంటే లేదా? బయట సమాజం లేదా? వద్దు ఏం మేడం, చేసేస్తారు? అసలు ఆ వైఫే నాకు వద్దు మేడం. అలాంటి వైఫే నాకు అవసరం లేదు. ఇక్కడ వాస్తవంగా పిల్లలు చూడాలంటే మాత్రం నా పిల్లల్ని దయచేసి నా పిల్లల్ని నాకు ఇప్పించండి. మీరిద్దరూ విడిపోతే ఆ పిల్లలు రోడ్ల పాలు అవుతారు. ఇలాంటి తప్పు నేరాలు చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించరా? థింక్ చేయరా? లైఫ్ ఏంటనేది. చెప్పండి, మేము మీకు విడాకులు ఇస్తా అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా ఆయన. మీరు వద్దు అంటున్నాడంటే Indirect గా అదే కాదు లాయర్ గారు, డైరెక్ట్ గానే డైరెక్ట్ గానే అంటున్నారు. అంటున్నాడు. మీకు ఓకేనా మరి? ఇస్తారా? మీ పిల్లల్ని మీరు సాకుంటారా లేకుంటే అతనికి ఇచ్చేస్తారా? ఇవ్వండి సార్, ఇవ్వరా? మీ దగ్గర పెట్టుకుంటారా? విడాకులు కూడా ఇవ్వండి. విడాకులు కూడా ఇయ్యారా? ఇవ్వండి. మరి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారా మీరు? ఏంటి సార్ మీరు? చెప్పండి మీరు. నాకు వద్దు సార్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా నాకు ఈ విడాకులు ఇప్పించేయండి సార్. పిల్లలు నాకు దయచేసి నా పిల్లలు నాకు ఇచ్చేయండి. విడాకులు ఇప్పించేస్తాను అని అన్నది కరెక్ట్ కాదు. అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నావమ్మా? సరే ఆయన విడాకులు వదిలేసినట్టు ఆయన చేసుకుంటాం మరి పెళ్ళి నువ్వు? వద్దు. నేనైతే చేసుకున్నాను మేడం. ఎందుకు చేసుకోను? నేను చేసుకుంటా సార్, ఇద్దరు పాప కొడుకు ఒకడు ఉన్నాడు. ఆ. నేను పెళ్లి చేసుకుంటా. మరే ఇద్దరు పడుకునేటప్పుడు తెలియదా పాప కొడుకు ఉన్నాడని నీకు? ఓకే, నాకంతా తెలియదు మేడం ఆమెకి ఏమైపోవాలి మేడం. ఆ? నాకంతా తెలియదు. నువ్వే- అన్నావు కదా లుక్స్ కళ్ళు కలిసాయి అని చెప్పి. కళ్ళు కలిసి ఒళ్ళు కలిపారు. నేను అన్నా మేడం ఓకే, ఉమ్. వేరే వాళ్ళతో కూడా అంతా. No. అప్పుడు ఏమైపోయింది మేడం? సరే ఆవిడ విషయం వదిలే. ఒక అట్రాక్టివ్ ఫీమేల్ గా అన్నావు, ప్రాణ స్నేహితుడు నీకు తీసుకొచ్చి అన్నం పెట్టాడు, ఊర్లో ఎక్కడ ఉన్నవాడు. ఆ విశ్వాసం కూడా లేదా నీకు? ద్రోహం అదే చేయబుద్ధి ఎలా అతను అయింది చేసిన నీకు అసలు? తప్పు. ఆ? అదే అతను చేసిన తప్పు. నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు మాట్లాడు. నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మాట్లాడు నువ్వు అస్సలు మాట్లాడు మాకు.